వెల్కమ్ బ్యాక్ టు మండలా సెషన్. సో నేను చెప్పాను కదా, స్కేల్, ప్రొట్రాక్టర్, కంపాస్, పెన్సిల్ ఇవి మనకి మెయిన్. నెక్స్ట్ స్కెచ్ పెన్ ఆర్ జెల్ పెన్ అన్నాను కదా, అది ఫస్ట్ ఈ అవుట్లైన్ అంతా అయిపోయాక నెక్స్ట్ అది యూస్ చేస్తాం. నేనైతే ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసుకొని 90 degrees తీసుకున్నాను అండ్ నెక్స్ట్ 45 degrees తీసుకుంటున్నాను. సో 0, 45, 90, నెక్స్ట్ 135, 180 అలాగనే కిందికి కూడా, అంటే మనకి టోటల్ 8 లైన్స్ వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా సెంటర్ నుంచి పాస్ అయ్యేలాగా చూడండి. ఖచ్చితంగా ఆ పాయింట్ నుంచే రావాలి. అటు ఇటు పోయింది అంటే మన మండలా అనేది పర్ఫెక్ట్గా కనిపించదు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 1 centimeter రేడియస్ తోటి సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ బిఫోర్ వీడియోలో చెప్పినట్లు ఫస్ట్ ఈ 90 ఒక లైన్ మీద, ఏదో ఒక లైన్ మీద మనకి పాయింట్స్ పెట్టుకొని 1 centimeter విడ్త్తో, సో నేను ఇంకా ఆ మెజర్మెంట్ తీసుకొని కంపాస్ తోటి సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాను. మీరు ఇలాగ కాదు అనుకుంటే కనుక డైరెక్ట్ అసలు మీకు మెజర్మెంట్స్ ఏం లేకుండా డైరెక్ట్గా అయినా మీరు ర్యాండమ్గా అయినా డ్రా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ జస్ట్ ఈజీగా ఉంటుంది అన్నట్లు మెజర్మెంట్తో చెప్తున్నాను. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ వదిలేసి నెక్స్ట్ ఇట్లాగ పెటల్స్ యూస్ చేస్తున్నాను. పెటల్స్ డ్రా చేశాను. నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ సర్కిల్కి కూడా సేమ్ పెటల్స్. సో నెక్స్ట్ సర్కిల్ బిగ్గర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా బిగ్గర్ సైజ్ పెటల్స్ వస్తుంది. బట్ నేను ఇక్కడ అన్ని పెటల్స్ ఇవ్వకుండా ఒక పెటల్ ఒక ట్రయాంగిల్, ఒక పెటల్ ఒక ట్రయాంగిల్ అట్లాగా డ్రా చేశాను. మీ ఇష్టం, మీరు కావాలంటే మళ్ళీ పెటల్స్ అయినా ఇవ్వచ్చు, నో ఇష్యూ. బట్ నేనైతే ఇక్కడ ఇలాగ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ఓన్లీ ట్రయాంగిల్స్. ఐ థింక్ మీరు చూస్తే అర్థమైపోతుంది, నేను ఆల్మోస్ట్ అంతా క్లియర్గానే వీడియో చేశాను. సో మీరే చూసేసేయండి అండ్ చూస్తూ ప్రాక్టీస్ చేసేసేయండి. ఫస్ట్ 2-3 వీడియోస్ ఇట్లాగా సింపుల్వి చెప్తున్నాను. సో అసలు మీకు ఎలాగా అనేది అర్థమవుతుంది అనేసి, పిల్లలకి కూడా ఇవైతే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ సర్కిల్స్ డ్రా చేయడము, కంపాస్ యూజ్ చేయడం నేర్చుకోవాలి పిల్లలైతే ఫస్ట్. సో ఫస్ట్ నేను అంతా పెన్సిల్తో వేసాను కదా, ఇప్పుడు స్కెచ్ పెన్తో డ్రా చేసేస్తున్నా. జస్ట్ నేను ఇది కలరింగ్ చేసేద్దాము అనుకొని ఇలాగా ఓన్లీ. సో ఇక్కడ మనం ఓన్లీ షేప్స్ డ్రా చేసాం అంతే, లోపల ఇన్సైడ్ ఫిల్లింగ్ ఏం యూజ్ చేయలేదు. సో ఫస్ట్ నేను అంతా స్కెచ్ పెన్ తోటి అవుట్లైన్ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కలరింగ్ చేసేసాను. అండ్ వన్స్ అంతా స్కెచ్ పెన్తో వేసేసుకున్నాక మొత్తం అంతా ఎరేజ్ చేసేయాలి. ఈ స్టెప్ కోసమే నేను ఫస్ట్ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైన్స్ డ్రా చేసేటప్పుడు లైట్గా డ్రా చేసేసుకోండి, బికాజ్ అంతా అయిపోయాక మనము అదంతా ఎరేజ్ చేసేసేయాలి. నేను ఇక్కడ జస్ట్ కలర్స్ ఫిల్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్, సింపుల్ మండాలా ఫర్ కిడ్స్ ఆర్ ఫర్ బిగినర్స్. సో ఇది మనకు బేసిక్స్ తెలిస్తే ఇట్లాగా, ఇప్పుడు ఇది చూసారు కదా, మీరే ఇంకొకటి ఏదో ఒక డిజైన్ 1 or 2 డిజైన్స్ ట్రై చేయండి. అండ్ చేశాక ఒకవేళ ఎవరైనా చేస్తే కనుక సేమ్ అకౌంట్ నాది ఇన్స్టాగ్రామ్లో ఉంది, దాంట్లో అయినా మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.